హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి కటోర్ బ్లౌజ్ ఉంది, కాకపోతే మనం మామూలు బ్లౌజే కుట్టమన్నారు. నేనైతే కట్ చేస్తున్నాను చూడండి. దీనికి వచ్చేసి చూడండి, ఇక్కడ వీళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే కాదండి, వీళ్ళు అక్కడ ఇలా వేసుకుంటారంట. నేనైతే ఉక్స్ పెడతానని చెప్పేశాను. చూడండి, ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నడుములు చెక్ చేసుకుందాము. ఉక్స్ పట్టి నుంచి కాజపట్టి వదిలేసుకొని చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 33 అండి. 33ని 4 భాగాలుగా చేసేసుకుందాం. టకటక కట్ చేస్తున్నాను, అది లేట్ అయిపోయింది. ఇంకా పదహారున్నర వచ్చిందండి. 16.5 సగానికి వచ్చింది. 16.5ని సగం చేస్తే 8.5 వచ్చింది. 8.5 కొద్దిగా ఎక్కువగా వచ్చింది. నేను 9.5 పెట్టేసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం, ఈడ ప్లీట్ వేస్తాం కదా, దానికోసము. 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజులు అండి. ఇవి లైనింగ్ బ్లౌజ్ కాదు, ఇది ప్లెయిన్ కాటన్ అనమాట. ఇక్కడ బ్లౌజ్ పొడవు కూడా చెక్ చేసుకుంటున్నాను. మనకు కుట్టి ఇక్కడికి ఉంది. నేను ఖర్చుకి ఎంత పట్టుకుంటానో అంత చూసుకొని పైకి పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ లైన్ అయితే వేసేస్తున్నాను. మనకి ఎంత 33 కదా, నడుము లూజ్ వచ్చేసి 33 అంటే మనకి ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. 8.5కి 1 ఇంచ్ కలుపుకొని చెస్ట్ లూజ్ కూడా పెట్టేసుకుంటున్నానండి. 1 ఇంచ్ కలిపేస్తున్నాను, సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నానండి. చంక డౌన్ వచ్చేసి 6కి కొద్దిగా తక్కువగానే పెట్టేసుకుంటున్నాను. మనకి ఎంత రావాలి? ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 రావాలి కదా, అందుకని నేను 6కి కొద్దిగా తక్కువగా పెట్టి, ఇది డీప్ నెక్ కాబట్టి 1.5 ఇంచుకే నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటాను, సరిపోకపోతే దించుకుంటాను. కరెక్ట్గా సరిపోయింది చూడండి. మీకు కనిపిస్తుందా? 8.5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇదిగోండి 8.5. ఇదిగోండి, సరిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ టక్స్ కూడా ఒకసారి వేసేసుకొని, ఇది నెక్ డీప్ అనేది కిందికి ఉంది కాబట్టి 3.5 ఇంచులకు సరిపోతుందండి. ఇది అంతకు ఎక్కువగా ఏమి వేయకూడదు. షోల్డర్ వచ్చేసి ఇక్కడ కచ్చుకుపోను పెట్టేసుకుంటున్నాను నేను. ఇంత ఉందంటే ఖర్చు ఉందండి, ఖర్చు ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి ఖర్చు ఎక్కువగానే పెడుతున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఎంత చిన్నగా ఉందో చూడండి. వీపు ఎంత చిన్నగా ఉందో చూడండి. కింద పైన ఖర్చుతో కలిపేసుకొని పెట్టేసుకున్నాను. రెండు ఇంచులకు 2 గీతలు ఉందండి. నేను కింద వచ్చేసి 2.5 పెట్టేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇలా 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేసేటప్పుడు మాత్రం అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని మాత్రమే కట్ చేయాలి. మనకు వచ్చు కదా అని కాన్ఫిడెన్స్తో కిందిది కొంచెం లోపలికున్నా కూడా మొత్తం తేడాలు వచ్చేస్తాయి. అందుకని 2 సమానంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎలా అయితే డ్రాయింగ్ వేస్తామో అలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ అయితే రావండి. కొంతమంది చెప్పేది చూస్తే, ఈ ఆమ్ రౌండ్ దగ్గర చెప్పేది చూస్తే అసలు బుర్రలు పాడైపోతాయి. చూస్తారు కదా, నేను ఒకటేసారికి కొలతలు పెట్టేసాను, డైరెక్ట్గా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అలా మీకు అర్థం అవ్వాలన్నమాట. అర్థమయ్యే విధంగా నాలెడ్జ్ అయితే పెంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. ఇవి అయితే షార్ట్ హ్యాండ్సే ఉన్నాయి. కింద ఎక్స్ట్రా అయితే తీసేసుకుందాం ఫస్ట్.
ఇలా డబల్ త్రిబుల్ లైన్ బ్లౌజులు ఒకటేసారి వేసి లైనింగ్స్ కానీ బ్లౌజులు కానీ కట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా షార్ప్ ఉన్న సీజరే తీసుకోండి. షార్ప్ లెగ్ సీజర్ తీసుకుంటే మొత్తం తేడాలు వచ్చేస్తాయి. చూడండి, నేను 1 ఇంచ్ అయితే 1.25 ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టుకుంటున్నానండి. మడుస్తాం కదా హెమ్మింగ్కి, దానికోసం పెట్టేసుకొని షార్ట్ హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. చూడండి, అసలు కుట్లలో ఒక క్లాత్ కొద్దిగా పట్టుకున్నారు వీళ్ళు. చూడండి, మనకు చంక డౌన్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉంది, ఇంతే ఉంది మనకి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఈ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాను. 3.5 ఇంచులు ఉందండి, అంత అవసరం లేదు, 3 ఇంచులే పెట్టేస్తాను నేను, సరిపోతుంది. పైన 1.5 ఇంచుకి డాట్ పెట్టేసుకొని నా టైట్ కుట్ట ఎంత 8.5. ఇక్కడికి ఇలా క్రాస్గా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ జాయింట్లు అయితే పడతాయి, ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఇంకా సీజర్ అయితే షార్ప్గా ఉంటేనే ఇలా డబల్ వేసి కట్ చేయాలి, లేదంటే విడివిడిగా కట్ చేసుకోండి. ఒకటి కట్ చేసి దాన్నే తీసుకెళ్ళి ఇంకొక దాని మీద వేసి కట్ చేసుకోవచ్చు. అందరూ ఒకే సైజు ఉంటే మాత్రము, ఒకే మోడల్ ఉంటే మాత్రం ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కరువు రెండు ఓపెన్ చేసేసుకొని కరువు అయితే తీస్తాను. చూడండి, కరువు తీయడం చాలా ఈజీ. కొత్తగా నేర్చుకున్న వారికి చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారు. ఈ పైన 1 ఇంచ్ అంత వదులుకొని ఇక్కడికి వచ్చింది కదా మనకు టైట్ కుట్టు, ఇక్కడ 1 ఇంచ్ వదులుకోండి. ఈ మధ్యలో 3/4 ఇంచ్ రావాలి. మధ్యలో ఎక్కడికి రావాలో మీకు అర్థం కాలేదనుకోండి, ఈ టక్స్ని తెచ్చి 1 ఇంచ్ దగ్గర పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ టక్స్ని తెచ్చేసి ఇక్కడికి పెట్టేసుకొని మధ్యలో ఇక్కడ లైన్ అయితే పడిపోతుంది కదా, అక్కడ ఇలా పెట్టేసుకోండి. లైన్ పెట్టేసుకొని, కొత్త వాళ్ళకండి ఇది పూర్తి వివరంగా, కొత్త వాళ్ళ కోసం. ఇక్కడ 3/4 ఇంచ్ అంటే ఎంత మనకి, ఈ రెండు, ఈ లైను 3 లైన్లు వదులుకొని ఇక్కడికి పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఇలా ఇక్కడ స్టార్టింగ్లో సన్నగా, ఇక్కడ సన్నగా, మిడిల్లో మాత్రం 3/4 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ ఉండేటట్టు చూసి తీసేసుకోండి. చూడండి, అయిపోయింది. మనకు బ్యాక్ హ్యాండ్స్ తొందరగానే అయిపోతుంది. ఇంకా అసలైంది ఏంటంటే ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది మనకి, పెద్ద కష్టమేమీ ఉండదు. ఇది వచ్చేసి నార్మల్ కటింగే ఉందండి. నేను నార్మల్గా పెట్టేస్తున్నాను, క్రాస్ అయితే లేదు, కానీ పెట్టేస్తాను, క్రాసే పెట్టేస్తాను. వాళ్ళ కటోరా బ్లౌజ్ ఉన్నందుకు నార్మల్ కట్ చేసినట్టున్నారు. నేనైతే నార్మల్గా కట్ చేస్తున్నాను కదా. చూడండి, ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్లాత్ కానిచ్చినట్టు రావాలి లైన్ అనేది, ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ తక్కువ చేసినా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఈ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నా ఏం కాదు, మనకు గ్యాప్ రాకుండా ఉంటుంది ఎక్స్ట్రాగా. ఇలా స్కేల్ వాడకుండా డైరెక్ట్గా చేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకున్నాం కదా. మీకు ఇది తీసుకోవడం కష్టంగా ఉందంటే ఇక్కడ బాక్స్ షేప్ వేసుకొని దాని లోపల తీసేయండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్ చూసేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది మనకి. ఇలా బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఖర్చు లేకుండా 11 ఉందంటే ఖర్చులతో కలిపి నేను 12 పెట్టేసుకుంటున్నాను. ముందు నెక్ వచ్చేసి ఇది బాగా వేసుకున్న బ్లౌజ్ కదా, $6.5 ఉందండి.
6.5 కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను ఖర్చు కొలుచుకోలేదన్నమాట. రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. యూక్స్ దగ్గర వచ్చేసి కూడా చెక్ చేసుకోండి, కొంతమంది సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే రావాలంటారు. నాకు కుట్టిన తర్వాత 3.5 ఉంది, 3.5 ఉంది, నేను 4.5 పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ అనేది అసలు లేదు ఈ బ్లౌజ్కి. ఇక్కడికి వచ్చింది మనకి, ఇది ఇంత పెట్టేస్తే షేప్ అనేది లేదు. నెక్ కొంచెం పైకి చేసుకున్నాం. 3.5 ఉంది కదా, 4.5 పెట్టేసుకొని ఇక్కడ షేప్ అయితే ఇస్తున్నాను. ఇంకొంచెం దిగిందండి, ఇంకా బ్లౌజ్లో తేడా ఉన్నట్టుంది. ఏం పర్వాలేదు, ఏం బ్లౌజ్ అయితే పాడైపోదు, కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి తేడాలు కూడా సెట్ చేసి కుట్టివ్వాలి మనము. సైజ్ బ్లౌజ్లో తేడా ఉంది. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఒకటేసారి డాట్స్ కూడా చెప్పేస్తాను అక్కడ. ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి రౌండ్కి ఒక డాటు, మళ్ళీ ఈ డాట్ గ్యాప్ అనేది ఎక్కువగానే ఉంది చూడండి. ఈ బ్లౌజ్కి కట్ చేసేసారు, కానీ చాలా ఎక్కువగా పట్టుకున్నారు అనమాట. నేను అందుకని చెప్పేసి 2.5 ఇంచుల గ్యాప్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే డాట్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది సైజ్ బ్లౌజ్కి. ఇది మెయిన్ డాట్. మెయిన్ డాట్ వచ్చేసి కొంచెం చిన్నగానే వేయాలి, నేను ఎక్కువగా గీసేసాను. ఇక్కడికి వేయాలి. ఇది పట్టి కాజు పట్టి మధ్యలో ఈ డాట్ని బేస్ చేసుకుంటే ఈ డాట్ వచ్చేస్తుంది మనకి. మెయిన్ డాట్ ఒకటి మనకు పర్ఫెక్ట్గా రావాలన్నమాట. మెయిన్ డాట్ కరెక్ట్గా వేసేస్తే అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం ఆలోచిస్తూ కట్ చేస్తే ఎలాంటి సైజులు అయినా ఎలాంటి బ్లౌజులు వచ్చినా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. మనకేమైనా షోల్డర్ ఎక్కువగా ఉందా లేదా ఒక్కొక్కసారి తేడాలు వస్తుంటాయి మనం గీసేటప్పుడు. ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చూసుకొని ఏదైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవడం. కొద్దిగా ఎక్స్ట్రానే వచ్చింది చూడండి. ఇక్కడ నాకు కొద్దిగా ఎక్స్ట్రా నేను ఇక్కడ తీసేస్తాను. ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు వేయాలి కదా మనము. ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఇంత లావును పట్టినప్పుడు ఇది ఇటు జరిగిపోయి మనకు కరెక్ట్గా వస్తుంది, గ్యాప్ అనేది ఎక్కువగా లేకుండా. చూడండి, 3.5 ఇంచులు ఇటువైపున, 2.5 ఇంచులు ఇటువైపు. నేనైతే ఏమీ కోసుకోకుండానే కట్ చేస్తానండి. అసలు అది మనకు డబల్ కావాలి. లైనింగ్ బ్లౌజ్ కదా ఇది, ట్రిబుల్ కూడా వేయచ్చండి క్లాత్ ఉంటే. నేనైతే డబల్ వేసేస్తున్నాను. ఇక్కడ చూస్తాను, ఇటు పక్కన క్లాత్ ఉంది కదా, ఇంకొక పొర కూడా కుట్టేటప్పుడు తీసి వేస్తాను. అయిపోయినాయి. క్రాస్ బెల్ట్లు కూడా వచ్చేసినాయి మనకి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చిన్న లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.